ముందుగా న్యూస్ ఛానల్కు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గత 2-3 రోజులు కదా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ గారు నా దైవ సమానులైన మునుగోడు ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఒక చేదైన మాట్లాడుతున్నాడు. సామ్యూల్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి, రాజగోపాల్ రెడ్డి గారు లేనిది నీకు టికెట్ రాలేదు. 100 సార్ల మా రాజగోపాల్ రెడ్డి గారి ఫోన్ చేసి, సార్ నాకు టికెట్ ఇప్పియండి, టికెట్ అని చెప్పేసి ఒక కుక్కలా నువ్వు తిరిగినవు మా సార్ కాడికి. నువ్వు ఇలా మా సార్ను పట్టుకొని నా నియోజకవర్గ వస్తానికి నీకు ఛాన్స్ ఎక్కడదని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా సామేలనా. నువ్వు కూడా దళితునివే, నేను కూడా దళితున్నే. మునుగోడు నియోజకవర్గంలో ఉండబడే దళితులని మా రాజగోపాల్ రెడ్డి సారు ఎలా చూసుకున్నాడో నీకు తెలియకపోవచ్చు. ఒకసారి నా నియోజకవర్గం రా, నీవు చూపిస్తా. రాజగోపాల్ రెడ్డి సారు దళితులంటే ఎంత ప్రేమ చూపించే వ్యక్తినో నీకు అర్థమవుతుంది. నీ అమ్మటి ఈ రోజు కూడా స్టిల్ ఒక దళిత బిడ్డ నీ కార్లో ఎక్కుతాడా? మా సార్కు ఆ గుణం ఉన్నది. దళితులని కానీ ఆల్ క్యాస్టెస్ ఎవరినైనా ఒక ప్రేమగా చూసుకునే వ్యక్తి మా రాజగోపాల్ రెడ్డి సార్ గారు. నువ్వు అంటున్నావు ఇంకో మా సార్ని పట్టుకొని నువ్వేమంటున్నావు అంటే, రాజగోపాల్ రెడ్డి నువ్వెంత, నువ్వు బీజేపీకి పోయినావు, మళ్ళీ వచ్చినావు కాంగ్రెస్ అంటున్నావు కదా. నువ్వు టీఆర్ఎస్ నుంచి వచ్చేటప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చేటప్పుడు నువ్వు రాజీనామా చేసినావా? నీకు ఆ దమ్ముందా? మా సారు కాంగ్రెస్ పార్టీకి పదవికి త్యాగం రాజీనామా చేసి బీజేపీలోకి పోయిండు. ఆయన దమ్మేందో చూపించిండు. బీజేపీలోకి పోయిన తర్వాత ఇంటర్ కేసీఆర్ ప్రభుత్వం మొత్తం మునుగోడు గడ్డ మీద వచ్చి మా పాదాల దగ్గరకు వచ్చారు. మంత్రులు, ముఖ్యమంత్రితో సహా వచ్చి ఈ మునుగోడులో పాగా వేసి దొంగ దెబ్బ తీసి గెలిచారు. మరి నువ్వు రాజీనామా చేసి, నీ పార్టీకి నువ్వు రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినవా? కాలేదు. నీకు ఆ దమ్ము ధైర్యం లేదు. నువ్వేమంటున్నావు? పిల్లికి కూడా నువ్వు బిచ్చం కూడా వేయవు. మా సార్ అలాంటి కాదు. మా సారు ఇట్లా తలుపు తడితే రూపాయి ఇచ్చేటోడే కానీ రూపాయి తీసుకునేవాడు కాదు. నీ స్కామ్లను ఎన్ని చేస్తున్నావు మాకు కూడా తెలుసు. ఇసుక అమ్ముతున్నట్టుగా ఇసుక దొంగవు నువ్వు. అంతకుముందు నువ్వేమన్నావు? దొంగ అన్నావు. మళ్ళీ నువ్వు కూడా దొంగ వేస్తున్నావు. ఇప్పుడు ఇసుక అమ్ముకుంటున్నావు. నీ కొడుకులు ఏం చేస్తున్నారు అందరికి ఎరికే. కానీ నువ్వు అట్లా మాట్లాడడం తప్పు సామేలనా. మా మంత్రి గారిని పట్టుకొని ఆయన ఏంది, ఆయన పిగిడ అని అంటున్నావు కదా, నీకు తగదది. నువ్వేమంటున్నావు అంటే సావు డబ్బు కొడతా అంటున్నావు మంత్రి గారి మీద, రాజగోపాల్ రెడ్డి మీద. బిడా సామేలనా, మా రాజగోపాల్ రెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పకపోతే నీ నియోజకవర్గం వచ్చి నీ ఇంటి ముందే దళితుల మందిరం వచ్చి నీకు సావు డబ్బు కొడతామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా.